జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాల్లో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఆపరేషన్లో 2 సైనికులు కూడా వీరమరణం పొందారు. కశ్మీర్ లోయలో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు ఎక్కువ కావడంతో శాంతి స్థాపన దిశగా చర్యలు చేపడుతున్నాయి భద్రతా బలగాలు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్న 2 ప్రదేశాలను గుర్తించాయి భద్రతా బలగాలు. మొదెర్గమ్, చిన్నీగమ్లలో ఉగ్రవాదులు ఉన్న ఇళ్లను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. అయితే భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులతో సమాధానం చెప్పాయి భద్రతా బలగాలు. ఎన్కౌంటర్ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. దీంతో ఉగ్రవాదులకు ఎన్కౌంటర్ స్పాట్ నుంచి తప్పించుకుని పారిపోయే అవకాశమే లేకపోయింది. ముదర్గాంలో 2 ఉగ్రవాదుల్ని కాల్చి చంపాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులిద్దరూ సోపియాన్ జిల్లాకు చెందినవాళ్లు. వాళ్లలో ఒక ఉగ్రవాదిని హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్గా గుర్తించారు. చిన్నీగంలో 4 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఈ ఎన్కౌంటర్లలో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో ఒకరు ఎలైట్ పారా కమాండర్. గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సాధారణ పౌరులపైన దాడులకు తెగబడ్డం ఆందోళన కలిగిస్తోంది. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచారు. ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాలలో ఇంకా ఉగ్రవాదులెవరైనా ఉన్నారా అని గాలిస్తున్నాయి భద్రతా బలగాలు.